Welcome to GV Tech Talks podcast. నమస్కారం. ఎప్పుడైనా కొత్త స్టీలు చెంచాలో మీ ముఖం చూసుకున్నారా? హహా అవును. ఒకవైపు చూస్తే తలక్రిందుల్గా, ఇంకోవైపు చూస్తే చిన్నగా వింతగా కనిపిస్తాం. నిజమే. ఒకే వస్తువు మనల్ని ఇన్ని రకాలుగా ఎలా చూపించగలదు? అసలు ఈ మాయ వెనుక ఉన్న సైన్స్ ఏంటి? మీరు చెప్పింది చాలా మంచి పాయింట్. ఈరోజు మనం 10వ తరగతి భౌతిక శాస్త్రంలోని మొదటి పాఠం వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం ఆధారంగా ఈ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. అవును, ఆ చెంచానే మన ప్రయోగశాల. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కార్లద్దాల నుండి సోలార్ కుక్కర్ల వరకు అన్నింటి వెనకా ఉన్న ప్రాథమిక సూత్రం ఇదే. అంటే మన లక్ష్యం పాఠంలోని విషయాలను బట్టి పట్టడం కాదన్నమాట. అస్సలు కాదు, వాటి వెనుక ఉన్న తర్కాన్ని, సౌందర్యాన్ని అర్థం చేసుకోవడం. సరిగ్గా చెప్పారు. మన దగ్గర తెలంగాణ ప్రభుత్వ పాఠ్యపుస్తకముంది. దీని సహాయంతో ఈ అంశాన్ని ఒక కథలాగా విప్పుదాం. ఇక మొదలు పెడదామా? మొదలు పెడదాం. సరే, ఆ చెంచా ఉదాహరణతోనే మొదలు పెడదాం. లోపలికి గుంతగా ఉన్న భాగం, బయటకి ఒబ్బెత్తుగా ఉన్న భాగం, ఈ రెండింటినీ శాస్త్రీయంగా ఏమంటారు? చెంచా లోపలికి ఒక గుహలాగా ఉన్న భాగాన్ని మనం పుటాకార దర్పణం అంటాం. పుటాకార దర్పణం. అవును, ఇంగ్లీష్లో కాన్కేవ్ మిర్రర్ అంటారు. కేవ్ అంటే గుహ కదా, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓ, మంచి టెక్నిక్. మరి బయటకి ఉబ్బెత్తుగా ఉండేది? దాన్ని కుంభాకార దర్పణం లేదా కాన్వెక్స్ మిర్రర్ అంటారు. ఓకే, పుటాకారం మరియు కుంభాకారం. అయితే ఈ అద్దాల గురించి మాట్లాడేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన పదాలు వినిపిస్తాయి. ధ్రువం, నాభి, వక్రతా కేంద్రం. మ్మ్. అవి వింటుంటేనే కొంచెం భయంగా అనిపిస్తోంది. వాటిని సులభంగా ఎలా అర్థం చేసుకోవాలి? అస్సలు భయపడక్కర్లేదు. వాటిని ఒక మ్యాప్ లాగా ఊహించుకుందాం. మ్యాపా? అవును. ముందుగా ఈ వంగిన అద్దాలన్నీ ఒకప్పుడు ఒక పెద్ద గాజుగోళంలో భాగాలు అని ఊహించుకోండి. సరే, ఇప్పుడు ఆ మ్యాప్లోని ప్రదేశాలు సులభంగా అర్థమవుతాయి. మొదటిది దర్పణ ధ్రువం పి. ఇది మరేంటో కాదు, మనం తీసుకున్న అద్దం ముక్క యొక్క మధ్యబిందువు. అద్దం మధ్యబిందువు. దాన్ని అద్దం యొక్క ముక్కు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇక రెండోది వక్రతా కేంద్రం సి. పేరులోనే కేంద్రం ఉంది. సరిగ్గా పట్టుకున్నారు. మనం ఏ ఊహాగాలుగోళం నుంచి అయితే ఈ అద్దాన్ని కోశామో ఆ గోళం యొక్క అసలు కేంద్రమే ఈ వక్రతా కేంద్రం. అంటే ఇది అద్దం మీద ఉండదు, గాలిలో ఉంటుందన్నమాట. అవును. ఆ తర్వాతొచ్చేది ప్రధానాక్షం. ఇదింకా సులభం. అద్దం ముక్కుని పి, ఆ పాత గాజుగోళం కేంద్రాన్ని సి కలుపుతూ గీసిన ఒక అనంతమైన సరళ రేఖ. ఇది మన మ్యాప్కి మెయిన్ రోడ్ లాంటిది. పర్ఫెక్ట్. సరే, మన మ్యాప్కి ఇప్పుడు ఒక సెంటర్ పాయింట్ పి, ఒక పెద్ద సెంటర్ సి, ఒక మెయిన్ రోడ్డున్నాయి. కానీ ఇందులో ముఖ్యమైన జంక్షన్ ఈ నాభి ఎఫ్ అని విన్నాను. ఖచ్చితంగా. ఇదే అసలైన మ్యాజిక్ పాయింట్. ప్రధానాక్షమనే మెయిన్ రోడ్డుకి సమాంతరంగా ఎన్ని కాంతికిరణాలు వచ్చి పుటాకార దర్పణం మీద పడినా, మ్మ్. పరావర్తనం చెందాక అవన్నీ ఒకే ఒక బిందువు దగ్గర కలుసుకుంటాయి. ఆ సమావేశ స్థానమే నాభి, ఫోకల్ పాయింట్. ఓ, కాంతిని ఒక చోట కేంద్రీకరించే శక్తివంతమైన ప్రదేశమన్నమాట. అవును. దర్పణ ధ్రువానికి పి, ఈ నాభికి ఎఫ్ మధ్య ఉన్న దూరాన్ని నాభ్యాంతరం ఫోకల్ లెంగ్త్ ఉంటాం. చివరిగా వక్రతా వ్యాసార్థం ఆర్. ఇది ధ్రువానికి పీకి, వక్రతా కేంద్రానికి సీకి మధ్య దూరం, అంతేనా? అంతే. ఇప్పుడు అసలు ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ నాభి ఎఫ్ ఎక్కడో యాదృచ్ఛికంగా ఉండదు. మరి అది ఎప్పుడూ దర్పణ ధ్రువానికి పీకి, వక్రతా కేంద్రానికి సీకి మధ్య ఖచ్చితంగా సగదూరంలో ఉంటుంది. వావ్! అందుకే R=2F అనే ఈ చిన్న సూత్రం అంత శక్తివంతమైనది. సరే, ఇప్పుడు మనకు పదజాలమంతా తెలిసింది. ఇక అసలు మ్యాజిక్లోకి వెళ్దాం. ప్రతిబింబాలను ఎలా ఏర్పలుస్తాయో తెలుసుకోవడానికి కిరణ చిత్రాలు గీయాలంటారు కదా. అవును. వస్తువు నుండి లక్షలాది కిరణాలొస్తాయి కదా, అన్నింటినీ గీయాలా? అది అసాధ్యం కదా. మంచి ప్రశ్న. అదృష్టవశాత్తు మనకు ఆ అవసరం లేదు. ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో తెలుసుకోవడానికి మనం కొన్ని గోల్డెన్ రూల్స్ పాటించే 3 సులభమైన కిరణాలను ఎంచుకుంటే చాలు. కేవలం 3 గీతలతోనే ఎలాంటి ప్రతిబింబాన్నైనా గీయవచ్చా? ఇది నిజంగా పనిచేస్తుందా? 100% పనిచేస్తుంది. ఆ 3 నియమాలు చాలా సరళమైనవి. నియమం 1. ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే ఏ కాంతికిరణమైనా అద్దంపై పడి వెనక్కి వచ్చాక ఖచ్చితంగా నాభి ఎఫ్ గుండా వెళ్ళితీరాలి. సరే, సమాంతర కిరణం నాభిగుండా వెళ్తుంది.
దీనికి రివర్స్ కూడా నిజమేనా? అంటే నాభిగుండా వెళ్తే? సరిగ్గా అడిగారు. అదే మన నియమం 2. నాభి ఎఫ్ గుండా ప్రయాణించి అద్దాన్ని తాకిన కాంతికిరణం పరావర్తనం తర్వాత ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. అంటే మొదటి నియమానికి ఇది అచ్చమైన వ్యతిరేకం, ఒకదానికొకటి రివర్స్. కరెక్ట్. మరి మూడవది, దాని ప్రత్యేకత ఏంటి? నియమం 3. వక్రతా కేంద్రం సి గుండా ప్రయాణించే కాంతికిరణం దర్పణంపై లంబంగా పడుతుంది. ఓ, ఒక బంటిమో ఓడకు నిలువుగా కొడితే ఎలా అదే దారిలో వెనక్కి వస్తుందో అలాగే ఈ కిరణం కూడా వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే వస్తువు తల నుండి బయల్దేరే ఈ 3 కిరణాలలో ఏవైనా రెండింటిని గీసి అవి ఎక్కడ ఖండించుకుంటాయో కనిపెడితే అక్కడే ప్రతిబింబం యొక్క తల ఏర్పడుతుంది. సరిగ్గా చెప్పారు. ఇదొక డిటెక్టివ్ పనిలాంటిది. ఈ 3 నియమాలే మన తాళం చెవులు. అయితే ఇప్పుడు పుటాకార దర్పణంతో ఒక ప్రయాణం చేద్దాం. వస్తువును చాలా దూరం నుండి నెమ్మదిగా అద్దం దగ్గరకు తీసుకువస్తుంటే దాని ప్రతిబింబం ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం. అద్భుతమైన ఆలోచన. మొదట వస్తువు అనంత దూరంలో అంటే సూర్యుడిలాగా ఉందనుకుందాం. సరే, అప్పుడు వచ్చే కిరణాలు సమాంతరంగా ఉంటాయి. మన నియమం 1 ప్రకారం అవన్నీ పరావర్తనం తర్వాత ఎక్కడ కలుస్తాయి? నాభి ఎఫ్ దగ్గర. అంటే ప్రతిబింబం ఒక చిన్న చుక్కలా ఏర్పడుతుంది. ఇది నిజ ప్రతిబింబం, తెరపై పట్టగలం. సోలార్ కుక్కర్లో ఇలాగే కదా? ఖచ్చితంగా. ఇప్పుడా వస్తువు తన ప్రయాణాన్ని మొదలుపెట్టి వక్రతా కేంద్రం సీకి కొంచెం ఆవల వచ్చి ఆగింది. అప్పుడు కిరణ చిత్రం గీస్తే ప్రతిబింబం సీకి ఎఫ్కి మధ్యలో ఏర్పడుతుంది. ఇప్పటికీ వస్తువు కంటే చిన్నదిగా, తలక్రిందులుగా, నిజ ప్రతిబింబంగానే ఉంది. సరే, ఇప్పుడు వస్తువు నేరుగా వక్రతా కేంద్రం సి పైనే వచ్చి నిలబడితే ఇదొక ప్రత్యేకమైన ప్రదేశంలా అనిపిస్తోంది. అవును, ఇది ఒక సమతుల్య స్థానం. వస్తువును సి వద్ద ఉంచితే ప్రతిబింబం కూడా సరిగ్గా సి వద్దే ఏర్పడుతుంది. అదే సైజులో ఉంటుందా? అవును, వస్తువు ఎంత పరిమాణంలో ఉందో ప్రతిబింబం కూడా అంతే పరిమాణంలో ఉంటుంది. ఇక్కడ పెద్దది కాదు, చిన్నది కాదు, సమానం. ఇక్కడి నుండి అసలు కథ మలుపు తిరుగుతోంది. వస్తువు తన ప్రయాణాన్ని కొనసాగించి సికి ఎఫ్కి మధ్యలోకి వస్తే ఇప్పుడు చూడండి, ప్రతిబింబం వెనక్కి సీకి ఆవల పారిపోతోంది. అంతేకాదు, మొదటిసారిగా ప్రతిబింబం వస్తువు కంటే పెద్దదిగా మారుతుంది. ఓ, ఆవర్ధనం చెందుతుందన్నమాట. సినిమా ప్రొజెక్టర్లు పనిచేసేది ఈ సూత్రం మీదనేనా? సరిగ్గా చెప్పారు. చిన్న ఫిల్మ్ను లెన్స్కు దగ్గరగా ఉంచితే పెద్ద ప్రతిబింబం తెరపై ఏర్పడుతుంది. ఇక నాభి ఎఫ్ పైనే నిలబడితే అప్పుడు అద్దం నుండి వెనక్కి వచ్చే కిరణాలు ఒకదానికొకటి సమాంతరంగా వెళ్ళిపోతాయి. అంటే అవి కలవవు. కలవవు, లేదా అనంత దూరంలో కలుస్తాయని మనం అనుకుంటాం. అందుకే ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది. కార్ల హెడ్లైట్లలో బల్బును దాదాపుగా నాభి దగ్గర పెట్టేది అందుకే. ఓకే. చివరిగా అత్యంత ప్రత్యేకమైన సందర్భం. వస్తువు అద్దానికి చాలా దగ్గరగా నాభి ఎఫ్కి ధ్రువానికి పీకి మధ్యలోకి వస్తే ఇది రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేసే సందర్భం. ఇక్కడ పరావర్తనం చెందిన కిరణాలు అద్దం ముందు కలుసుకోలేవు, అవి విడిపోతాయి. మరి ప్రతిబింబం? మన కన్ను వాటిని వెనక్కి పొడిగిస్తే అవి అద్దం వెనక్కెక్కడో కలుసుకుంటున్నట్లు భ్రమ కలుగుతుంది. ఇప్పుడు కనెక్ట్ అయింది. షేవింగ్ లేదా మేకప్ అద్దాలు, దంత వైద్యులు వాడే అద్దాలు పనిచేసేది ఇలాగే. ఖచ్చితంగా. నేను షేవింగ్ అద్దంలో నా ముఖాన్ని దగ్గరగా పెట్టినప్పుడు నా ముఖం ఆ అద్దం యొక్క నాభికి ధ్రువానికి మధ్య ఉందన్నమాట. అందుకే అంత పెద్దగా కనిపిస్తుంది. చూసారా, వస్తువు యొక్క స్థానాన్ని బట్టి ఒకే పుటాకార దర్పణం ఎన్ని రకాల ప్రతిబింబాలను ఇవ్వగలదో. మరి కుంభాకార దర్పణాల సంగతేంటి? వాటితో కూడా ఇంత డ్రామా ఉంటుందా? ఇక్కడే అసలు ట్విస్ట్. కుంభాకార దర్పణాలు చాలా సింపుల్, ప్రశాంతమైనవి. వాటితో ఎలాంటి డ్రామా ఉండదు. ఎప్పుడూ ఒకే రకంగానా? అదెలా సాధ్యం? అవును, వస్తువును దర్పణం ముందు ఎక్కడ పెట్టినా ప్రతిబింబం ఎల్లప్పుడూ అద్దం వెనక నిటారుగా, వస్తువు కంటే చిన్నదిగా మరియు మిథ్యా ప్రతిబింబంగానే ఏర్పడుతుంది. అంతే. ఓ, అందుకే వాహనాల సైడ్ మిర్రర్లుగా వీటిని వాడుతారు. వెనక ఉన్న పెద్ద ట్రక్కు కూడా అద్దంలో చిన్నదిగా, నిటారుగా కనిపిస్తుంది. కరెక్ట్. దీనివల్ల డ్రైవర్కు ఎక్కువ వైడ్ వ్యూ దొరుకుతుంది. వాటిమీద ఆబ్జెక్ట్స్ ఇన్ మిర్రర్ ఆర్ క్లోజర్ దాన్ దే అపియర్ అని ఎందుకు రాస్తారో ఇప్పుడు అర్థమైంది. సరిగ్గా పట్టుకున్నారు. సరే, ఇప్పటి వరకు మనం కిరణచిత్రమకు కథను నడిపించాం. కానీ సైన్స్ అంటే లెక్కలు కూడా ఉంటాయి గదా. దీని వెనక ఏదైనా గణిత సూత్రం ఉందా? తప్పకుండా ఉంది. దానినే మనం దర్పణ సూత్రం అంటాం. అది 1F = 1V + 1U. ఈ సూత్రంలోని అక్షరాలు ఎఫ్ నాభ్యంతరం, యు వస్తు దూరం, వి ప్రతిబింబ దూరం, అంతేనా? అవును.
అయితే ఈ దూరాలను ఎలా పడితే అలా వేసేయకూడదంటారు కదా, వాటికి ప్లస్ మైనస్ గుర్తులు పెట్టడంలో ఏదో నియమం ఉందని విన్నాను. చాలా ముఖ్యమైన విషయం అడిగారు. ఆ నియమాలే సంజ్ఞా సంప్రదాయం, సైన్ కన్వెన్షన్. ఇది ఒక జీపీఎస్ సిస్టమ్ లాంటిది. ఓకే. మొదటి రూల్, అన్ని దూరాలను అద్దం ముక్కు ధ్రువం పి నుండే కొలవాలి. రెండోది, కాంతి ప్రయాణించే దిశలో కొల్చే దూరాలు ధనాత్మకం ప్లస్, కాంతికి ఎదురుగా కొల్చేవి రుణాత్మకం మైనస్. అందుకే వస్తు దూరం యు ఎప్పుడూ రుణాత్మకమే. ఓ, అంటే ఇదొక గేమ్ రూల్స్ లాంటిదన్నమాట. పుటాకార దర్పణానికి నాభి అద్దం ముందుంటుంది కాబట్టి దాని ఎఫ్ రుణాత్మకం, కుంభాకారానికి నాభి అద్దం వెనుకుంటుంది కాబట్టి దాని ఎఫ్ ధనాత్మకం. అద్భుతంగా గ్రహించారు. దీనితో పాటు ప్రతిబింబం ఎంత పెద్దదిగా ఉందో చెప్పటానికి ఆవర్ధనం, మ్యాగ్నిఫికేషన్ అనే ఇంకో సాధనముంది. దాని సూత్రం m=-vu. m=-vu. ఇక్కడొక చిన్న రహస్యముంది. m విలువ మైనస్లో వస్తే ప్రతిబింబం నిజమైనది, తలక్రిందులుగా ఉందని అర్థం. అదే ప్లస్లో వస్తే అది మిథ్య, నిటారైన ప్రతిబింబం. చాలా స్పష్టంగా ఉంది. అయితే ఈ సూత్రాల శక్తిని పరీక్షించటానికి మన పాఠ్యపుస్తకంలోని ఒక ఉదాహరణను తీసుకుని దాన్ని కలిసి పరిష్కరిద్దాం. తప్పకుండా. ఉదాహరణ ఇది. 15 సెంటీమీటర్ నాభ్యంతరం గల ఒక పుటాకార దర్పణం ముందు 25 సెంటీమీటర్ దూరంలో 4 సెంటీమీటర్ ఎత్తు ఉన్న వస్తువును ఉంచారు. సరే, డిటెక్టివ్ పని మొదలు. మన దగ్గరున్న విలువలను సంజ్ఞా సంప్రదాయం ప్రకారం రాసుకుందాం. ఇది పుటాకార దర్పణం కాబట్టి నాభ్యంతరం f=-15 సెంటీమీటర్స్. కరెక్ట్. వస్తు దూరం u -25 సెంటీమీటర్లు. వస్తువు ఎత్తు h0 +4 సెంటీమీటర్స్. పర్ఫెక్ట్. ఇప్పుడు మన ఆయుధం దర్పణ సూత్రం 1/f = 1v + 1u. ఇందులో మనకు తెలిసిన విలువలను పెడదాం. 1/-15 = 1/v + 1/-25. ఇప్పుడు 1vని ఒకవైపు ఉంచితే 1v -115 + 125. 15కి 25కి కాసాగు 75. కాబట్టి 1v -5 + 3 75 -275. అవును. దీన్ని తిరిగేస్తే v -75 అంటే v -37.5 సెంటీమీటర్స్. సరిగ్గా లెక్కించారు. ఇప్పుడు చెప్పండి, వీకి ముందు వచ్చిన ఆ మైనస్ గుర్తు మనకు ఏం కథ చెబుతోంది? ఆ మైనస్ గుర్తు ప్రతిబింబం కూడా అద్దం ముందే, అంటే వస్తువు ఉన్నవైపే ఏర్పడిందని చెబుతోంది. అంటే ఇది నిజ ప్రతిబింబం. ఖచ్చితంగా. ఇప్పుడు ఆ ప్రతిబింబం వస్తువు కంటే పెద్దదా, చిన్నదా? అది తెలుసుకోవడానికి ఆవర్ధనం కనుక్కుందాం. m=-vu. m-37.5 -25 37.5 -25. అంటే -1.5. ఆవర్ధనం m=-1.5. మైనస్ గుర్తు ప్రతిబింబం తలక్రిందులుగా ఉందని చెబుతోంది. 1.5 సంఖ్య ప్రతిబింబం వస్తువు కంటే 1.5 రెట్లు పెద్దదిగా ఉందని చెబుతోంది. సరిగ్గా విశ్లేషించారు. ఇక చివరి అడుగు, ప్రతిబింబం అసలు ఎంత? hy m x ho. hy -1.5 × 4 -6 సెంటీమీటర్స్. ఆ మైనస్ గుర్తు ప్రతిబింబం ప్రధానాక్షానికి కింద తలక్రిందులుగా ఏర్పడిందని మరోసారి నిర్ధారిస్తోంది. సరిగ్గా చెప్పారు. అంటే మొత్తం కథను కలిపితే ప్రతిబింబం దర్పణం ముందు 37.5 సెంటీమీటర్ల దూరంలో తలక్రిందులుగా 6 సెంటీమీటర్లు ఎత్తుతో ఏర్పడుతుంది. మన లెక్క, కిరణ చిత్రం రెండూ ఒకే కథ చెప్పాయి. అద్భుతం. చూశారా? కొన్ని సరళమైన నియమాలు, ఒకే ఒక్క సూత్రం వక్రదర్పణాల ప్రపంచాన్ని మన చేతుల్లోకి తెచ్చిపెట్టాయి. ఆ చెంచాలో కనిపించే మాయ వెనుక ఉన్న గణితం ఇదే. ఈరోజు మనం నేర్చుకున్నది కేవలం సమాచారం కాదు, సమస్యను ఎలా విడగొట్టాలి, నియమాలను ఎలా ఉపయోగించాలి అనే ఒక ఆలోచనా విధానం. ఇది ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. అవును. ఇదంతా విన్న తర్వాత నాకు ఆలోచన వస్తుంది. మనం ఇప్పటిదాకా కాంతి ఒక వంగిన తలం నుండి పరావర్తనం చెందడం, అంటే బంతిలాగా వెనక్కి రావడం గురించి మాట్లాడాం. కాని అదే కాంతి గాలి నుండి గాజు లేదా నీరు వంటి వక్రతలం గుండా ప్రయాణిస్తే, అంటే అద్దాన్ని దాటుకుని లోపలికి వెళ్తే ఏమవుతుంది? మన కంటిలోని కటకం లేదా కెమెరా లెన్స్ వెనక ఉన్న రహస్యం అదేనా? దీని గురించి ఆలోచించండి.